శ్రీన్ గారు, సో ఏంటి ఇవన్నీ చెప్పండి. ఇవన్నీ ఎయిర్ ప్లాంట్స్ అండి. ఎయిర్ ప్లాంట్స్. సూపర్ సూపర్. అంటే దీనికి మట్టితో సంబంధం లేదు, భూమితో సంబంధం లేదు, ఏమీ లేదు, గాలితోనే సంబంధం. ఓన్లీ గాలితో సంబంధం. ఓకే. దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇందులో కూడా వెరైటీస్. ఇది ఒక వెరైటీ, ఇప్పుడు ఇది ఒక వెరైటీ. సో దీని కింద కొంచెం అందం కనిపించడానికి సిరమిక్ డాల్స్ పెట్టి కేన్ తో చేసి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది వేరే వెరైటీ, ఇది వేరే వెరైటీ. రెండు మొక్కల సంబంధం లేదు. లేదు. ఓ, ఐ థాట్ పైన ఉంటే దాంట్లోంచి ఏమైనా వచ్చి కిందికి ఇలా వస్తుందేమో అనుకుంటున్నాను. దీంట్లో అరేంజ్ చేస్తున్నారు. అచ్చా, మీరు అరేంజ్ చేశారు అట్లా. ఓకే. సో ఇది అంటే దీన్ని ఎట్లా, ఇప్పుడు దీని ప్లాంట్ అంటే ఎట్లా చేస్తాం దీన్ని? ఇప్పుడు దీన్ని ఇప్పుడు ప్రాపగేట్ చేయాలి, ఏం చేయాలి దీన్ని ఇప్పుడు? ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, ఇవి చిన్న మాస్ లో పెట్టేస్తాం. మాస్ ఉంటుంది కదా, ఏమంటారు, ఎక్కువ పాచు, దాంట్లో పెడితే అది గ్రో అయినాక ఇట్లా సెపరేట్ ఒక పాకుడులో పెట్టేస్తారు అనమాట. అంటే ఇట్లా చిన్న చిన్న ఇవి కట్ చేసి దాంట్లో పెట్టేస్తే వచ్చేస్తాయి. సో వచ్చాక ఇప్పుడు మీరు దీన్ని ఇట్లా జస్ట్ ఇట్లా హ్యాంగ్ చేస్తే సరిపోతుంది అంతే. బయట ఓన్లీ స్ప్రే చేస్తాను 2 days 3 days కి స్ప్రే. సమ్మర్ లో ఆల్మోస్ట్ డైలీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ వింటర్ ఉంది కదా, ఎయిర్ నుంచే మాయిశ్చర్ లాగేసుకుంటుంది అది. సో అలానే సర్వైవ్. ఓ సూపర్ అండి. సో ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది అంతే. సో ఇది ఎట్లా సర్వైవ్ అవ్వడం అంటే అవుతుందండి? అంటే డైరెక్ట్ సన్లైట్ పడాలా లేకుంటే పడకూడదా? లైట్ ఉండాలి, డైరెక్ట్ సన్లైట్ అస్సలు ఉండకూడదు, అండ్ మాయిశ్చర్ ఉండాలి. మాయిశ్చర్ కంపల్సరీ ఉండాలి. సో ఇప్పుడు పైది ఇది కూడా అంతేనండి? సేమ్ అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎయిర్ ప్లాంట్స్ అంతే. ఇది ఒక వెరైటీ, అక్కడ ఒక వెరైటీ. సో దేర్ ఆర్ మెనీ వెరైటీస్. ఓకే, సూపర్. సో ఈ ఐడియా ఇది ఇట్లా చక్కగా ఉంది. ఇట్లా పెట్టడం అనేది ఒక ఈ డాల్స్ తెచ్చి డాల్స్ లో అరేంజ్ చేసి పెట్టి. ఓహో, సూపర్. సో ఇప్పుడు మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయా, ఇంకెక్కడ ఉన్నాయండి? నాకు తెలిసి సిటీలో అయితే దొరకదు, నాకు తెలిసి. సో ఇట్లా ఇంట్లో చక్కగా ఇట్లా మనం హ్యాంగ్ చేసుకున్నాము అంటే చాలా బ్యూటిఫుల్. ఇప్పుడు అక్కడ నేను దాన్ని ఏమంటారు, గవ్వలు, దాంట్లో నేను అరేంజ్ చేస్తాను. దేంట్లోనే మీ ఇష్టం, మీ క్రియేటివిటీ మన ఇష్టాన్ని బట్టి. సో సూపర్ అండి, చాలా చక్కగా ఉంది. సో ఇవి ఇంకా అంటే ఇవి చూస్తుంటే రోజ్మెరీ ప్లాంట్స్ కూడా కొన్ని ఈ స్ట్రక్చర్ లో వస్తూ ఉంటాయి కదా. అవును, రోజ్మెరీకి లైట్ ఉండాలి, వాటరింగ్ కరెక్ట్ ఉండాలి. చాలా డెలికేట్ ప్లాంట్. ఓకే. సో ఇది ఓన్లీ శ్రీనూస్ ఎక్స్క్లూజివ్ గా మీ దగ్గరే? ఐ థింక్ సో, yes. సో ఎక్కడి నుంచి తెప్పించారండి ఇవి మీరు? థైలాండ్ నుంచి తెప్పించారు. అంటే మీ దగ్గర ప్లాంట్స్ ఏదైనా అంటే ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఉంటారు కదా, అట్లాంటి డిఫరెంట్ ప్లాంట్స్ అన్నింటినీ మీరు బయట నుంచి తెప్పిస్తూ ఉంటారు? తెప్పిస్తాను. ఎవరైనా అడిగినా తెప్పిస్తారా? బట్ అడగడం అంటే పీపుల్ జనరల్లీ కొన్ని అడుగుతారు. ఇప్పుడు నాకు ఇష్టం వచ్చిన ప్యాషన్ ఉన్నది, పోయినప్పుడు కంటైనర్ తీసుకురావాలి కదా. సో నాకు నచ్చినవి నేను తెచ్చేస్తాను. సూపర్ అండి, నైస్. సో ఇక్కడ చాలా రేర్గా దొరుకుతుంటాయి ఎయిర్ ప్లాంట్స్. మనం అందరం సాయిల్ తీసుకోవాలి, సాయిల్లో పెట్టాలి, సాయిల్లోంచి రావాలి అని కాకుండా ఇలా తీసుకొని మనం ఇంట్లో ఎక్కడైనా హ్యాంగ్ చేసుకున్నా చక్కగా ఇలా మంచిగా బుషీగా వస్తుంది. సో ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు హ్యాపీగా. సో కొద్దిగా మాయిశ్చర్ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎండాకాలం అయితే అప్పుడప్పుడు రెగ్యులర్గా వన్ డే ఒక స్ప్రే చేస్తే సరిపోతుంది. చేయాలి. సూపర్ అండి, నైస్. ఇంకా నెక్స్ట్ మళ్ళీ సెక్యులెంట్స్ అన్ని ఉన్నాయి. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ప్లేన్ ఉంది, వ్యారిగేటెడ్ ఉంది. స్ట్రింగ్ ఆఫ్ బనానాస్ ప్లేన్ ఉంది, వ్యారిగేటెడ్ ఉంది. స్ట్రింగ్ ఆఫ్ టియర్స్ ప్లేన్ ఉంది, వ్యారిగేటెడ్ ఉంది. స్ట్రింగ్ ఆఫ్ టియర్స్ అంటే కంటి డ్రాప్ లాగా ఉంటుంది, కంటి అలా ఉంటుంది కదా, కన్నీటి చుక్క లాగా ఉంటుంది.